కుటుంబ కలహాలు ఓ నలుగురి ప్రాణాలను బలి తీసుకున్నాయి. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు. భార్య సోదరిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. ఆ తర్వాత తన సొంత బిడ్డల్ని చంపేందుకు ప్రయత్నించాడు. ఆ దాడిలో చిన్న కూతురు చనిపోగా పెద్ద కూతురు తప్పించుకొని పారిపోయింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల గ్రామానికి చెందిన వేపూరి యాదయ్యకు 15 ఏళ్ల క్రితం గుండీడు మండలం పగిడ్యాలకు చెందిన సాయమ్మ కృష్ణయ్య దంపతుల కుమార్తె అలివేలుతో వివాహమయ్యింది. వారికి 2 కుమార్తెలు కలిగారు. పెద్దమ్మాయి అపర్ణకి ప్రస్తుతం 13 ఏళ్లు కాగా చిన్నమ్మాయి శ్రావణికి 10 ఏళ్లు నిండాయి. సాఫీగా సాగుతున్న వారి సంసారంలో కలతలు మొదలయ్యాయి. గత 4 ఏళ్లుగా దంపతులు గొడవ పడుతూ వస్తున్నారు. వీరి గొడవలు తగ్గించేందుకు పెద్దలు అనేక ప్రయత్నాలు చేశారు. పెద్దల సూచనలతో వైవాహిక బంధాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా మరోమారు గొడవ పడ్డారు. ఈ క్రమంలో అలివేలు సోదరి హన్మమ్మ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టగా వారు రాజీ కుదిర్చారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా యాదయ్య వైఖరిలో మార్పు రాలేదు. భార్యను హతమార్చాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం భార్య, వదిన, పిల్లలు నిద్రించిన తర్వాత వారిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. మొదట తన భార్య సోదరి హన్మమ్మపై కత్తితో దాడి చేశాడు. ఆ శబ్దానికి నిద్రలోంచి లేచిన భార్యపై దాడి చేశాడు. ఆ తర్వాత పిల్లలపై దాడి చేశాడు. ఈ దాడిలో 3 చనిపోయారు. భార్య సోదరి హన్మమ్మ, భార్య అలివేలు, చిన్న కూతురు శ్రావణి మృతి చెందారు. మరో కుమార్తె అపర్ణ తీవ్రంగా గాయపడి అక్కడి నుంచి పరారయ్యింది. అనంతరం యాదయ్య సైతం ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాడి నుంచి తప్పించుకున్న పెద్ద కుమార్తె అపర్ణ స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాస్, కుల్కచర్ల ఎస్ఐ రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అలివేలు కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుల్కచర్లలో ఒక 100 ఏళ్ళ కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి అతని భార్యని, చిన్న బిడ్డని, వాళ్ళ వదినని 3 కత్తితో చంపిండు. వాళ్ళ పెద్ద బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నం చేసి ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతను కూడా ఇంట్లో ఊరేసుకొని చనిపోయిండు. దీని విషయంలో ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్నాము. దీని మీద ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తాం. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ట్రిపుల్ మర్డర్లో సంచలన విషయాలు చెప్పిన హత్య నుండి తప్పించుకున్న పెద్ద కూతురు అపర్ణ తన కుటుంబంలోని గొడవలను వివరించింది. అమ్మ, నాన్న తరచుగా గొడవ పడేవారని తెలిపింది. రాత్రి కూడా గొడవ పడ్డారని పెద్దమ్మ హన్మమ్మ, అమ్మ అలివేలు ఊరి నుండి పిలిచిందని అపర్ణ తెలిపింది. రాత్రి అందరూ పడుకున్నాక తెల్లవారుజామున మొదట పెద్దమ్మ హన్మమ్మపై కొడవలితో దాడి చేస్తుండగా అమ్మ అడ్డుపడిందని, దీంతో అమ్మపై కూడా దాడి చేసి 2 హత్య చేశాడని పెద్ద కూతురు అపర్ణ ఆవేదన వ్యక్తం చేసింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారని, చికిత్స కోసం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారని అపర్ణ తెలిపింది. నేను స్కూల్కి పోయినా, సాయంత్రం మా అమ్మ మా డాడీ గొడవ పడ్డారు. మా అమ్మ మా డాడీ చెప్పకుండా అయ్యలతో పోయింది. పోతే మా డాడీ నా తానికి వచ్చి అడిగిండు, నీ తానికి వచ్చిందా అంటే రాలేదని చెప్పిన. మళ్ళీ నేను మా డాడీ ఇద్దరం కలిసి పోయినాం. మా పెద్దమ్మని అడిగితే ఆడలేదని చెప్పింది. ఇంకో పిన్నిని అడిగితే ఆడలేదంటే ఇంటికి పోయినాం. వస్తుందేమని చూసినాం, రాలేదు. 7 గంటలకు అట్లా ఫోన్ చేసిండు అయ్యా. ఫోన్ చేసి రమ్మని చెప్పిండు. ఈయనే ఉంటుడు రాండి అంటే పోయినాము. పోయినాక అయ్యా మంచిగా ఉండు అది ఇది అని చెప్పి ఇంటికి పంపించిండు. అయ్యా చెప్తే మంచిగా ఉండు అని చెప్పిండు. చెప్పినాక ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మేము తిన్నాము. నాయన తినంటే తినని చెప్పిండు. మేము అందరం పండుకున్నాక మా నాయన తీసుకొని మా పెద్దమ్మని కొడితే మేము లేచినాం. కల్వరా
దాంతోనే కొడితే మేము లేచినాం. మా అమ్మ ఆపుతుంటే మా అమ్మని మా పెద్దమ్మని ఇద్దరిని కలిసి కొట్టిండు. కొట్టిన తర్వాత నేను వాళ్ళు చనిపోయిన తర్వాత మా నాయన మీరిద్దరు ఉండి ఏం చేస్తారు అని చెప్పిండు. ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని అది అని చెప్తే చెప్పి ఇక తర్వాత మా చెల్లెల్ని నన్ను ఇద్దరిని కొడితే మా చెల్లెల్ని బానిసలు కొడితే మా చెల్లెలు చనిపోయినాక నేను చిలుకు తీసి బయటకు ఉరికిన. మా నాయన ఇక నేను ప్రభాంకులతో పోయి తోలుకొని వచ్చినాక మా నాయన చనిపోయిండు. రోజు ఏం కొట్లాడకుండా ఎప్పుడన్నా కానీ ఆ రోజు సాయంత్రం ఎందుకేమో గొడవ పడ్డారు. మా పెద్దమ్మ మా అమ్మ ఫోన్ చేసి పిలిచింది. వాళ్ళు గొడవ పడ్డారు, మా నాన్న కొడతాడేమో అన్నట్టు మా పెద్దమ్మకు ఫోన్ చేసి మా అమ్మ పిలిచింది. ఇక అందరం కలిసి ఇంటికి వచ్చినాక మా డాడీ ఇట్లా చేసింది. ఇక ప్రభాంకుల హాస్పిటల్కి తోలుకుపోయిండు. ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. ఇటీవల కాలంలో భార్యలను చంపుతున్న భర్తల కేసులు, భర్తలను చంపుతున్న భార్యల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భార్య భర్తల అవగాహన రాహిత్యంతోనే ఇటువంటి హత్యలు జరుగుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.